ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ కూడా వందనాలండి. దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన వాక్యము ద్వారా దర్శించునై ఉండగా ఆ వాక్యం అందుకొని ఆ మహోన్నతుని చేత ఆశీర్వదించబడి ముందుకెళ్దామండి. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించే వాక్యము కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనమును దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నారండి. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనమును ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నారు. ఆ వాక్యము, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింప చేయుదువు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. ఇక్కడ ఈ మాట ప్రధాన గాయకుడైనటువంటి రాజైన దావీదు దేవుని దగ్గర కీర్తన రాస్తూ చెప్తున్నటువంటి మాట. అందులో చదవబడినది, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింప చేయుదువు అని వాక్యం ఉందండి. అంటే ఈరోజు చాలామంది అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ, కష్టములో ఊబిలో కూరుకుపోతూ, అనేక శ్రమలను ఓర్చుకుంటూ, శోధనల్లో ఉండిపోతూ, లేమిలో ఉంటూ, కరువులో ఉంటూ, అనారోగ్య స్థితిలో ఉంటూ, దేవా నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నాను ప్రభా, మొరపెట్టే కూడా నాకు శక్తి లేని స్థితిలో నేను ఉన్నాను ప్రభా, నీ ముందు ప్రార్థించే శక్తి సన్నగిల్లిపోతుంది ప్రభా అని చెప్పి దేవునిలో అనేక సార్లు మనం కృంగిపోతూ బాధపడుతూ దేవుడి పాద సన్నిధిలో అడుగుతాం కదండి. అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈ కీర్తన ద్వారా కూడా దావీదు దేవుని దగ్గర మాట్లాడుతూ సెలవిస్తున్నటువంటి మాట, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింప చేయుదు అని అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా, కష్టించి నెలంతా పనిచేసి తెచ్చుకున్నది కూడా సగం నెల గడవక ముందే మళ్ళీ లోన్స్కి అప్లై చేసుకోవాలి, మళ్ళీ లోన్స్ తీసుకోవాలి, అప్పడగాలి, ఎవరినైనా చేబదులు అడగాలి, అవసరతలు తీర్చబడాలి. ఏంటి ఈ జీవితం? ఎంత వచ్చినా ఇంతే అయిపోతుంది. ఈ కష్టాలు పోవా మమ్మల్ని విడిచిపెట్టి, ఈ అప్పుల భారం మా నుంచి తొలగిపోదా, మాకున్నటువంటి శ్రమలు ఎప్పటికి ముగించబడతాయి అన్న వేదనతోనే కొనసాగుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మీరు దావీదు సెలవిచ్చినట్టుగా దేవుని దగ్గర కూడా దేవునిలో దావీదు మాట్లాడిన మాట ప్రకారం మాట్లాడవచ్చు. అందుకే ఆయన అంటున్నాడు, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింప చేయుదువు అని అంటున్నాడు. అంటే నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింప చేయుదువు అని అన్నప్పుడు దావీదు తన భారమంతా దేవునికి అప్పగించాడండి. ప్రతి విషయంలో కూడా దావీదు దేవుని దగ్గర విచారణ చేశాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుడు చూపించిన మార్గంలోనే నడిపించబడ్డాడు, దేవుని చేత మాత్రమే ఆయన సహాయం అందుకున్నాడు, దేవుని చేత మాత్రమే తనను తాను దేవుడి చేతులకు అప్పగించుకొని దేవుని మార్గంలో నడవగలిగాడు. మరి ప్రియ సహోదరుడా సహోదరి, మీరున్న కష్టాల్లో మీకు గుర్తుకొచ్చి మీరున్నటువంటి పరిస్థితుల్లో కృంగిపోతున్నారే, మరి దావీదులాగా సమర్పించుకోగలుగుతున్నారా? దావీదులాగా దేవుని మీద ఆధారపడగలుగుతున్నారా? దావీదులాగా దేవుణ్ణి వెతకగలుగుతున్నారా? దావీదులాగా దేవుణ్ణి ఆశ్రయం చేసుకొని నిలబడగలుగుతున్నారా? దావీదులాగా ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడి తన బాధంతా దేవుని పాద సన్నిధిలో, ఆయన సన్నిధానములో మరి సమస్తము సమర్పించుకునేటటువంటి అనుభవములో మీరున్నారా? మరి ఇవన్నీ చేస్తేనే కదండి దావీదు చెప్పిన మాట కూడా మనము కూడా చెప్పగలం కదా. అందుకే ఆయన అంటున్నాడు, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేసేదవు. ఈ సాక్ష్యం మనం కూడా చెప్పాలి కదండి. కానీ దీనికి ఇచ్చే జవాబు ఏంటిదో తెలుసా? దేవుడు యెషయా గ్రంథంలో అంటాడు, మీలో ఒంటరి అయినవాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైనట్టి జనమగును అని కూడా దేవుడు మాట్లాడుతున్నాడండి. దేవుని ఆలోచన ఏమో మన పట్ల అంత ఉన్నతంగా ఉంది, కానీ మనమున్నటువంటి పరిస్థితులలో మనం లేవనెత్తబడలేక కృంగిపోతూ అనారోగ్య స్థితిలో ఉంటూ, నెలకొచ్చినటువంటి బడ్జెట్ ముందు పెట్టుకొని లెక్కలు వేసుకుంటే వచ్చిన జీతం మళ్ళీ సగం రోజులకే కంప్లీట్ అయిపోతుంది, మొత్తానికి కట్టాల్సినవన్నీ అన్నీ కట్టేసి అన్నీ అయిపోయి అన్నీ చేసుకునే లోపల మళ్ళీ చేతుల్లో ఏమి లేక లోన్స్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎంతకాలం అండి? ఎంతకాలం సహోదరుడా ఈ జీవితం నీకు? ఇంకెంతకాలం సహోదరి? ఇదేనా మీ జీవితాలు? ఇట్లనే ఉండిపోయి అట్లనే ముందుకెళ్తారా? నిన్ను సమృద్ధిలోనికి నడిపించే దేవుడు నీతో లేడా? నువ్వు ఆయన మీద ఆధారపడితే నిన్ను పోషించే దేవుడు నీకు లేడా? అంటే వాక్యాలన్నీ అబద్ధం ఆ జీవగ్రంథములో ఉన్నవంతా? అంటే దాన్ని స్వతంత్రించుకునే మార్గంలో మనమే ఎక్కడో బలహీన పడిపోతున్నాం. ఇది ఎందుకు తెలియట్లేదు మనకు?
దేవుడు ఈరోజు దావీదు ద్వారా మరొక్కసారి మనకు గుర్తు చేస్తున్నాడు. అందుకే దావీదు దేవుని దగ్గర అడుగుతున్నాడు, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేసేదవు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, మీరు నమ్మితే మీరు కూడా ఈ మాట చెప్పి దేవుణ్ణి మహిమపరచబోతున్నారు. కాబట్టి భయపడకండి, ఏ విషయానికి కూడా కృంగిపోకండి. మిమ్మల్ని లేవనెత్తడానికి బలపరచడానికి మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైనట్టి జనమగును. ఎన్నిక లేదని బాధపడుతున్నావా? నా జీవితం అంతా ఇంతేనని కృంగిపోతున్నావా? నేను బలపరచడానికి నీ దేవుడు, నువ్వు ఒంటరి అని అనుకుంటున్న నీ సమయంలో 1000 మందికి నువ్వు సమానమని బలపరిచిన నీ దేవుడు నీకు తోడుండగా ఏ విషయంలో కూడా కృంగిపోనవసరం లేదు, బలహీన పడనవసరం లేదు, భయపడనవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఆశ్రయించిన నీ దేవాది దేవుడు సైన్యములకే అధిపతి అయి ఉన్నాడు. నీవు ఆశ్రయించిన నీ దేవాది దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు. ఆ దేవుణ్ణి నువ్వు పరలోక తండ్రిగా కలిగి ఉన్న క్షణంలో ఏ విషయానికి కూడా నువ్వు కృంగిపోవద్దు. ఈ వాక్యము మనందరి జీవితాలలో దేవాది దేవుడు నీరు కట్టి ఫలింపచేయాలని కోరుకుంటూ విశ్వాసములో ముందుకెళ్దాం, దేవుని మీద ఆధారపడదాం. దేవాది దేవుడు ఇచ్చిన ఆశ్రయాన్ని అందుకొని ఆయన కృపలో దావీదు చెప్పినట్టుగా మనం కూడా చెప్పి ఆ మహోన్నతుని ఘనపరుద్దాం. ఈ విశ్వాసం ఈరోజు మనం కలిగి ఉన్నామా? ఈ నమ్మకం దేవుని మీద పెట్టగలిగి ఉన్నామా? దేవుడు నాకు కూడా చేయగలడు, దావీదు చెప్పినట్టే నేను కూడా చెప్పగలను అని మనం కూడా విశ్వాసం కలిగి ఉన్నామా? అయితే నెక్స్ట్ మనం చెప్పబోయే సాక్ష్యానికి దేవుడు మహిమ పొందును గాక. దేవాది దేవుడు మాత్రమే ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తూ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. దేవా నీకు వందనాలు, స్తుతులు తండ్రి. నా యేసయ్య, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి ఆదరించిన గొప్ప దేవా నీకే కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను నా తండ్రి, నా ప్రభ, నా రక్షకుడా. మీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. విన్న వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రములు నాయన. ఎంతగానో బలమిచ్చే వాక్యముతో మాట్లాడావు. అవును ప్రభ, దావీదు నీ పాదసన్నిధిలో సెలవిస్తున్నాడు, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింప చేయగలవు అని అంటున్నాడు తండ్రి. దేవా, ఈరోజు ఎంతమంది ఆత్మీయ బిడ్డలు కృంగిపోతున్నారో ప్రభ, వారి కలిగిన దాంట్లో సమృద్ధిని చూడలేని పరిస్థితులలో కరువులో మునిగిపోతూ అయ్యా పిల్లల చదువుల నిమిత్తము, అప్పుల భారం నిమిత్తము, ఆరోగ్య నిమిత్తము అయ్యా ఇదిగో తండ్రి అన్ని లోన్ల విషయమో తండ్రి ఎంతగా ఆర్థిక ఇబ్బందులలో కూరుకుపోయి ఏడుస్తున్నారో ప్రభా, బిడ్డలకు సహాయము చేయండి నాయన. అయ్యా వారు కూడా దావీదు సెలవిచ్చినట్టుగా చెప్పగలిగిన ధన్యతను దయచేయండి యేసయ్య. మీకే స్తోత్రములు, మీకే వందనాలు, కృతజ్ఞతలు ప్రభా నాయన. ప్రపంచ దేశాల మీదికి మీ హస్తంలో నడిపించునా యేసయ్య. శాంతి భద్రతల విషయంలో నీ కృప కుమ్మరించునా తండ్రి. నీకు స్తోత్రములు నాయన. రాజకీయ నాయకులకు చక్కటి జ్ఞానమును దయచేయండి, యథార్థతను దయచేయండి, నిస్వార్థతను దయచేయండి యేసయ్య. మీకు స్తోత్రములు, మీకు వందనాలు నా తండ్రి. అయ్యా నీకు స్తోత్రములు. సకాలంలో వర్షాలు పడడానికి సహాయం వచ్చేయండి. కాలగతులు మీ వశమై ఉన్నదని సెలవిచ్చిన నీ వాక్య ప్రకారము ఆయా సమయాలలో జరగనే ఉన్న ప్రతి కార్యమునకు మీరే ముందుకొచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకే వందనాలు. యవన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి నాయన. అయా అపవాది చేత నాయన వాళ్ళు పీడింపబడకుండా నీ కృపలో వర్ధిల్లుతూ అయా ఇదిగో తండ్రి పాపమును విడిచిపెట్టి నీ పరిశుద్ధతలో జీవించడానికి సహాయము చేయండి నాయన. మీకే కృతజ్ఞతలు. ఏ బిడ్డలకైతే వివాహాలు కావలసి ఉన్నదో వారి ప్రభ అంగలారుస్తున్న మొరలను మీరు ఆలకించి వారి జీవితాలలో వివాహం అనే ద్వారమును తెరవమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నీకు వందనాలు. ఇంకెంతమంది బిడ్డలైతే సంతానము కావాలని మొరపెడుతున్నారో దేవా, అయ్యా నీకు వందనాలు, వందనాలు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమని నీ వాక్యం సెలవిస్తుంది కదా నా యేసయ్య. మరి వారు కూడా ప్రభ నీ బహుమానాలు అందుకుంటే కృప ప్రతి తల్లిదండ్రులు యోగ్యత కలిగిన వారికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము నా యేసయ్య. తండ్రి మీకే వందనాలు, మీకు స్తోత్రం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నా యేసయ్య. ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు, ఆర్థికంగా అయ్యా ఇబ్బందులలో ఉన్నవారిని, అప్పుల భారముతో ఉన్నవారిని, వ్యాధి బాధలలో ఉన్నవారిని, మరణ పడకలో వారిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి అయ్యా మీరే సహాయం చేయండి. మీరు సహాయం చేసుకుంటే మేము ఎవరిని అడగగలము నా యేసయ్య. మమ్మల్ని ఆదరించేది నీవే కదయ్యా తండ్రి అని నీ ముందే కదయ్యా మేము మొరపెడుతున్నాము. మరి మా పరలోక తండ్రిగా నీవే సహాయం చేసి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి. నా దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తుండగా ప్రభ అందరినీ మీ హస్తాలకు అప్పగించుకున్నామయ్యా. మాట్లాడిన చక్కటి వాక్యమును బట్టి మరొకసారి కూడా మీకు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ మా ఈ ప్రార్థన అంతా కూడా యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున ఆశీర్వాదముగా మేము అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్లాడండి. దేవాది దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనందరితో చక్కటి వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడున్నాడు. ఇందును బట్టి యేసయ్యకి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ మరి ఈ వాక్యము ద్వారా ఆదరించబడి ఉన్న మీరు ఇంకా అనేకులకు కూడా ఈ వాక్యాన్ని షేర్ చేయమని ముందుగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికీ ప్రైజ్లాడ్.